ధన్వంతరియే నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ తాటికొండ వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫ్రెండ్స్, ప్రస్తుత కాలంలో వైద్య సమాజానికి పెను సవాలుగా మారిన ఒక అతి ముఖ్యమైన వ్యాధి డయాబెటీస్. ఇలాంటి డయాబెటీస్ భవిష్యత్తులో రాబోతుందా లేదా, ఎవరికి వస్తుంది అనేది తెలుసుకోవడానికి ఏవైనా మార్గాలు ఉన్నాయా, ఎలాంటి లక్షణాలు ఉంటే ఈ డయాబెటీస్ వస్తుందని మనం తెలుసుకోవచ్చు అనేది ఆయుర్వేదంలో కేవలం, నేను చెప్తున్నానండి, నిజంగా ఆయుర్వేదం ఎంత గొప్పది అంటే, ఒక వ్యాధి రాబోయే ముందు అది వస్తుందా లేదా తెలుసుకోవడానికి కొన్ని లక్షణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో వాటిని పూర్వరూపాలు అంటారు. ఈ పూర్వరూపాల యొక్క సహాయంతో ఒక షుగరే కాదు, తర్వాత ఏ వ్యాధి అయినా వచ్చే అవకాశం ఉందని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన ఒక టూల్ అనమాట. ఆయుర్వేదంలో చెప్పబడిన పూర్వరూప అని అంటారనమాట. జాగ్రత్తగా ఉండడము, తర్వాత దానికి తగ్గట్టు చికిత్సలు తీసుకోవడము, ఆహారం పద్ధతిలో మార్పు, జీవనశైలిలో మార్పు కనుక చేసుకుంటే భవిష్యత్తులో రాబోయే షుగర్ వ్యాధిని ఖచ్చితంగా ఆపుకోవచ్చు, రాకుండా చేసుకోవచ్చు. దాని నుంచి మనం ప్రొటెక్ట్ కావచ్చు అనమాట. ఖచ్చితమైన లక్షణం అనమాట. సచాపి గమనాత్ స్థానం అంటే నడుస్తున్నప్పుడు నిలబడాలనిపించడము, నిలబడిన తర్వాత కూర్చోవాలనిపించడము, కూర్చున్న తర్వాత పడుకోవాలనిపించడము, పడుకున్న తర్వాత నిద్రపోవాలనిపించడము. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు. అంటే మనిషిలో మనకి షుగర్ రాబోయే ముందు శరీరంలో రకరకాల మార్పుల వల్ల ఈ లక్షణాలు కనపడతాయి. అంటే ముఖ్యంగా అంటే ఈ లక్షణాలు ఎందువల్ల అంటే, డయాబెటీస్ అనేది అనేక రకాల ధాతువులను, తర్వాత దోషాలను యొక్క వికృతి అన్నమాట. ఆ దోషాల యొక్క వికృతి వల్ల ధాతువులు చెడిపోవడం వల్ల ముఖ్యంగా ఓజో ధాతువు అనేది చెడిపోతుంది అన్నమాట. తద్వారా శరీరంలో విపరీతమైన నీరసం అనమాట, నిస్సత్వ. అందుకని ఏంటంటే కొంతమంది యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు కూడా, అంటే కొంచెం యవనావస్థలో ఉన్నవాళ్ళు కూడా, అంటే 25 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా ఈ లక్షణం కనుక కనపడితే ఖచ్చితంగా తెలుసుకోండి, వాళ్ళకి షుగర్ వస్తుంది. ఖచ్చితంగా ఇది రాసుకోండి. ఇలాంటి వివరణ మనకి ఏ వైద్య శాస్త్రంలో లేదు, కేవలం ఆయుర్వేదంలో మాత్రమే ఉంది. సో ఇది మొట్టమొదటి ముఖ్యమైన లక్షణము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ లక్షణం కనుక కనపడితే మీకు ఎటువంటి టెస్టులు అవసరం లేదు. ఇది నిజంగా ఒక ముఖ్యమైన లక్షణము. ఇది కనుక ఉంటే మీకు భవిష్యత్తులో మీకు షుగర్ వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇంకా మనకి చరక సంహిత, తర్వాత సుశ్రుత సంహిత లాంటి మనకి అంటే మనకి ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో ఇంకా చాలా లక్షణాలు చెప్పాలి. దాంతో ఏంటంటే దంతాదీనాం మలాఢ్యం అంటే ఈ మనకు పండ్లల్లో పాచి ఎక్కువగా చేరిపోవడము. రెండవది కేశాదీనాం జటిలీభావం అంటే వెంట్రుకలు అనేవి చిక్కులు ఎక్కువగా పడడం. అంటే ఎంత దువ్వినా కానీ చిక్కులు రాకపోవడం. మీరు రకరకాల షాంపూలు వాడడము, తలస్నానం చేయడం, ఏదో వాడినా ఈ కండిషనర్స్ అవి ఇవి ఏది వాడినా కానీ జుట్టంతా ఏంటంటే ఎండిపోయినట్టు గరుకుగా, పేలవంగా తయారైపోయి, నిర్జీవంగా తయారైపోయి అవి చిక్కులు పడుతుంటారు అన్నమాట. ఎక్కువ చిక్కులు పడుతుంటుంది. ఇది కూడా ఇంకొక లక్షణం. తర్వాత సదా నిద్ర తదా తంద్ర, ఎప్పుడు పడుకోవాలనిపించడము, ఎక్కువగా ఇట్లా నీరసించిపోయి ఏదో కూర్చోవాలనిపించడం, రెస్ట్ తీసుకోవాలనిపించడం. తర్వాత దుర్గంధం అంటే శరీరం నుంచి ఏమవుతుందంటే ఒక రకమైన చెడు వాసన రావడం మొదలవుతుంది అనమాట. ఇంకొకటి శ్వాస అంటే ఆయాసం రావడం. అంటే కొంచెం నడిచినా కానీ, మెట్లెక్కినా కానీ, లేకపోతే కొంచెం పని చేసినా కానీ ఆయాసం రావడం. ఇది కూడా ఒక ముఖ్య లక్షణం. తర్వాత జిహ్వాదాలు గలదంత మలోత్పత్తి అంటే నాలుక మీద పాచి ఎక్కువగా చేరడం, గొంతులో ఎక్కువగా ఏదో తట్టుకున్నట్టుగా, ఏదో పేరుకుపోయినట్టున్నట్టు. తర్వాత ఆ అంగిలి పై భాగంలో, ప్యాలెట్ అంటారు కదా, ఆ పై భాగంలో కూడా ఏదో తట్టుకున్నట్టు, ఏదో లేపం చేసినట్టు, ఏదో అక్కడ పూసినట్లుగా ఉండడం. ఇవన్నీ కూడా ముఖ్య లక్షణాలు. తర్వాత కేశ నక అధిక ఉత్పత్తి అంటే వెంట్రుకలు ఎక్కువగా పెరగడము, తర్వాత గోర్లు ఎక్కువగా పెరగడం. ఇది కూడా ఒక ముఖ్య లక్షణం అండి. ఇవన్నీ గుర్తుంచి పెట్టుకోండి, మీరు రాసుకోండి. తర్వాత అంగదాహము అంటే బాడీలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, ఏదో జ్వరం వస్తే మనకి బాడీ ఎట్లయితే వేడిగా ఉంటుందో అట్లా ఎప్పుడు వేడిగా ఉన్నట్టు అనిపించడం. తర్వాత అరిపాదాలు, అరిచేతుల్లో కూడా మంటలు రావడం, మంటలాగా అనిపించడము. ఆ మంటల వల్ల ఏంటంటే దానికి ఏదో చల్లటి నీళ్ళు చల్లుకోవడము, కాళ్ళు చల్లటి నీళ్ళలో పెట్టాలనిపించడము. ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. తర్వాత శీతప్రియత్వం అంటే చలి ప్రదేశాలలో, అంటే ఏసీలో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటారు మా చలి గాలికి కానీ,
చలి ప్రదేశాల్లో ఉండడానికి కానీ లేకపోతే చల్లటి వస్తువులు తినడానికి కానీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అనమాట. తర్వాత అస్య మాధుర్యం అంటే నోరంతా ఏంటంటే తీపిగా తయారవుతుంది అనమాట. ఏది తిన్నా కానీ అంటే కారం వస్తువు తిన్నా ఏదన్నా ఏది తిన్నా కానీ ఏదో మనం అంతకుముందు ఏదైనా స్వీట్ తినడం వల్ల మనకైతే ఒక నోట్లో ఒక తీపిదనం ఏవైతే ఉంటుందో మనం ఏమి తినకున్నా కానీ ఎల్లప్పుడూ అంటే 24 అవర్స్ మనం పడుకొని లేచినా కానీ ఆ దినమంతా కూడా ఏంటంటే నోట్లో మనకంత తీపిగా ఉండడం అనేది ఒక ముఖ్య లక్షణం. తర్వాత ఘనాంగత అంటే శరీరం అంతా కూడా బరువుగా ఉంటుందన్నమాట. అంటే ఏదో మనకేదో బరువైన మూటలు కానీ లేకపోతే ఏదైనా హెవీ ఆబ్జెక్ట్స్ మనకు తలలో పెట్టినట్టు బాడీలో పెట్టినట్టు లేకపోతే మనకు వేలాడదీస్తే మనం ఏదైతే బరువుగా నడుస్తామో ఆ విధంగా తయారవుతుందన్నమాట. ఘనాంగత అంటారు దీన్ని. అంటే శరీరం ఎప్పుడు కూడా బరువుగా అనిపించడం, వాళ్ళ శరీరం వాళ్ళకే బరువు అనిపిస్తుంది. ఒక అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుందన్నమాట. తర్వాత మూత్రం నందు చీమలు పట్టడం, ఇది కూడా ఒక లక్షణం. ఒకప్పుడు మనకు ఈ టెస్ట్లన్నీ రానప్పుడు ఏంటంటే ఈ యొక్క టెస్ట్తోని కూడా మనకి షుగర్ వ్యాధి వచ్చిందని తెలుసుకునే వాళ్ళు అనమాట. తర్వాత హృన్నేత్ర జిహ్వ శ్రవణోపదేశేషు, తర్వాత ఇది కూడా మనకి ఇంకొక చరక సంహితలో చెప్పిన లక్షణం ఏంటంటే హృదయం భాగం అంటే మనకి ఛాతీ భాగంలో, తర్వాత కళ్ళు కూడా బరువు ఎక్కినట్టు, కళ్ళలో కూడా ఏదో బరువుగా ఉన్నప్పుడు, కళ్ళు తేలికగా లేనప్పుడు అంటే మనం బ్లింకింగ్ చేసినప్పుడు ఎంత ఈజీగా చేస్తామో అంత ఈజీగా అన్నప్పుడు తర్వాత ఈ ఛాతీలో ఈ తర్వాత ఇదంతా భాగంలో ఏదో బరువుగా ఉన్నట్టు అనిపించడము. తర్వాత ఇవన్నీ కూడా మనకి చెప్పిన లక్షణాలు. డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ లక్షణాలు మీరు ఖచ్చితంగా గమనించండి. వీటిని పూర్వ రూపాలు అంటారు. అయితే ఈ పూర్వ రూపాలలో నేను మొట్టమొదటిసారి చెప్పాను కదా ఒక లక్షణము, అతి ముఖ్యమైన లక్షణము. అది ఏంటంటే గమనాత్ స్థానం అంటే నడుస్తే నించోలనిపించడం. ఈ లక్షణంతో పాటుగా మిగతా లక్షణాలు కూడా అందరిలో ఉండాలని లేదు, కానీ మొదట చెప్పిన లక్షణం మాత్రం అందరిలో ఉంటుంది. నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ మీరు రాసుకున్నారు కదా, వాటిల్లో మనకి అన్నీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అతి త్వరలో మీకు ఈ సమస్య రాబోతుందని తెలుసుకోవాలి. వీటిలో కొన్ని ఉంటే అంటే ఒక 10లో ఒక 3 నుంచి 4 ఉంటే భవిష్యత్తులో మీకు కొంచెం డీలే అంటే ఒక సంవత్సరం తర్వాతనో లేకపోతే ఇంకొక 6 నెలల తర్వాతనో మీకు ఈ షుగర్ వ్యాధి వస్తుంది. అంటే లక్షణాలు పూర్వరూప లక్షణాలు ఎన్ని ఎక్కువగా ఉంటే అంత త్వరలో మీకు ఈ సమస్య వస్తుందని తెలుసుకోవాలి. తక్కువగా ఉంటే మనకి అంత డీలేగా అంత వ్యవధి తర్వాత మనకి ఈ సమస్య వస్తుందని తెలుసుకోవాలన్నమాట. ప్రీ డయాబెటిక్ అంటారు కదా, మనకు ప్రీ డయాబెటిక్ టెస్ట్ చేస్తారు. ఇప్పుడు టెస్ట్ చేస్తే మాత్రమే తెలుస్తుంది. కొంతమందికి లక్షణాలన్నీ కనపడతాయి కాబట్టి వాళ్ళకు షుగర్ ఉందని కూడా తెలియదు. ఈ టెస్టులు చేస్తేనే మనకు షుగర్ ఉంటుందన్న ఒక ఉద్దేశంతో టెస్టులు చేయించుకోరు. ఇది ఏదో మామూలుగా నీరసము, తర్వాత ఏదో నోట్లో ఇదంతా తీపిగా ఉంది, తర్వాత జుట్టు ఇదేదో మనకి అంత చిక్కులు పడుతుంది, ఇవన్నీ లక్షణాలను పట్టించుకోరు అనమాట. అది షుగర్కి సంబంధించింది కాదు, మామూలు ఏదో రొటీన్గా ఏదో డెఫిషియన్సీకి సంబంధించింది లేకపోతే ఇతర రకాల సమస్యలకు సంబంధించింది అనుకుని దానికి సంబంధించి ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ అది కాదు. ఆయుర్వేదంలో మనకి పూర్వ రూపాలలో చికిత్స కనుక చేస్తే ఖచ్చితంగా రాబోయే ఈ షుగర్ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవచ్చు, మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనకి మన పూర్వీకులు అందించిన ఒక అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని మీరు ఉపయోగించుకొని ఈ షుగర్ వ్యాధిని నిర్మూలించుకోండి, రాకుండా చేసుకోండి. జై ఆయుర్వేద.